యుగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అని. అలా యుగాది అని మనం ఉగాదిగా పిలుస్తున్నాం. ఈ ఉగాదికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ పర్వదిన శుభాకాంక్షలు చెప్పబోయారు. ఊరికి మనం ఆత్మీయంగా కరచాలనం చేసిన, గాఢ ఆలింగనం చేసిన అంతవరకు ఓకే. కానీ ఈ హ్యాపీ ఉగాది ఏందిరా? ఒక సన్నాసిగాడు కామెంట్ పెట్టాడు, నేను రిమూవ్ చేశాను. నేను చెప్తున్నా కదా, ఉగాది రోజున కూడా ఎవడు ఏడుపు మొహం పెట్టుకున్నాడు వాడి కోసం కాదురా, మీలాంటి వాళ్ళ కోసం. నువ్వు ఒక ఎదవి కాబట్టే అవతల, అందుకే చెప్తుంది. ఇలాంటి ఎదవలకి అందులో తప్పేందో కూడా తెలియని అర్థం అనమాట. ఎవడన్నా ఇంగ్లీష్ న్యూ ఇయర్ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఎవడన్నా చెప్పారా మీకు? చెప్పలేదు కదా. అలానే యుగాది కూడా ఉగాది అని తెలుగులోనే చెప్పాలి. చెప్పలేదనుకోండి, మీరు ఎంత ఎదవలో అర్థమవుతుంది. వెంకట్రామ అండ్ బుక్ డిపో అండ్ సన్స్ వాళ్ళ పాఠ్య పుస్తకం ఒకటి తీసుకొని చదువుకొని సాగండి. 60 తెలుగు సంవత్సరాలు తెలుస్తుంది. మన బతుక్కి అవతలోడి లాంగ్వేజ్ని పూర్తిగా నేర్చుకోలేదు, అవతలోడి భాషని, మన భాషని పూర్తిగా అమలు చేయలేదు. ఎందుకురా? ఉగాది శుభాకాంక్షలు అని చెప్పండి రా. లేదంటే ఉగాది రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పండి. అయిపోయిందా? నిన్ననే అయిపోయింది కదా. అయినా సరే ఈరోజు వాడికి ఏదైతే కొత్త సంవత్సరం ఆ పేరుతో వచ్చిందో అది జరిగిందనమాట. నిన్న రిమూవ్ చేయడంతోనే వాడికి మొదటి రోజునే పరాభవం ఎదురైంది. ఇది ఎవరికి పరాభవం అంటే ఇలాంటి వాళ్ళకి అందరికీ కాదు. పరాభవం ఎవరికి అంటే చెడుకి పరాభవం జరగాలని మనం కోరుకుంటాం. కొత్త సంవత్సరమే మనకి వాన పడుతుందా లేదా ఉగాదికి అంటే, గమనించినంత వరకు ఉగాదికి ముందు వాన పడటం సహజమే. అప్పటిదాకా ఉన్న ఎండ వాతావరణం కాస్త ఎండిపోయి ఉన్నవన్నీ ఆకులన్నీ మనం ప్రతిరోజు నీళ్లు పోస్తూ చిగురుచాలని కోరుకున్నా కూడా జరగనిది ఒక్కరోజు ఆ ఒక్క వానతో జరిగింది. ఈ చుట్టుపక్కల మొత్తం పచ్చగా మారిపోయింది. మీకు ఒక చిన్న ఫోటో పెడతా పోస్ట్ రూపంలో. ఈ మనకి ఇక్కడ తంగేడు పూలు అన్నమాట. ఎంత మధురమైన సువాసన అంటే, ఈ కేబీఆర్ పార్క్లో కూడా ఈ టైంలో ఇక పూస్తాయి, పచ్చగా ఉండి ఆ సువాసన వింటూ మైమరిచిపోతాం మనం. ఇంకా అలాంటి వనాలు ఇంకా కొన్ని దేవజాతి పుష్పాలను కనుక పార్కుల్లో కనుక పెంచితే ఎంత హాయైన వాతావరణం ఉంటుందో. ఆ ఫోటో ఒకటి పెడతా, మీ అందరు చూసే ఉంటారు. ఒకసారి స్మెల్ చూడండి, ఈసారి తెలుస్తుంది. అలాంటి చిగురు వేసినటువంటి మొక్కలు, చెట్లు, వృక్షాలు, ఇంకా అన్ని పర్యాయ పదాలు అవన్నీ కూడా కొత్త సంవత్సరం వచ్చిందిరా ఎదవాయల్లారా అని చెప్పడానికి సంకేతం. ఈ ఎదవలకి మందు కొట్టడానికో లేదంటే ఇంకోటి చేయడానికో దీన్ని అలాంటి ఇంగ్లీష్ విషెస్ చెప్పుకుంటారు. అంచేత ఈ వెధవాయలకి గడుగ్గాయలు కూడా కదా, గడుగ్గాయ అంటే కొద్దిగా అల్లరాడని, వీళ్ళు చిల్లరేదవాళ్ళు కదా. ఈ చిల్లరేదవాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఏ భాష రాదు చివరికి. ఇలాంటి పరాభవాలు ఈ సంవత్సరంలో ఇలాంటి వెధవాయలకి ఇంకా జరుగుతాయి, సందేహం లేదు. మంచి కోరుకునేవాడికి, మంచిగా బిహేవ్ చేసేవాడికి జరగవు. పేరులో పరాభవం ఉంది కదా అని చెప్పేసి ఎవరికో పరాభవం అవుతుంది, ఈ సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది అనుకోకండి. జరగదు. అదే మనం ఏది చూస్తే అది కనిపిస్తుంది అంతే. అలా అని చెప్పేసి అవతలోడు వచ్చి పొడుస్తున్నా కూడా మంచిగా పొడుస్తున్నాడు అనుకోక్కర్లా.